రోటి పచ్చడి చేయటం ఇలా భయపడుతూ కొత్తిమీర పచ్చడి ఇలా చేస్తూ ఉండాలి. ఎందుకంటే దాని పచ్చిమిర్చిని మంచిగా కట్ చేయకుండా ఇలా పెట్టేసి ఇలా భయపడుతూ ఉండాలి. అది ఫటాఫటా వెళ్తుంది కాబట్టి అన్నమాట భయపడుతుంది. ఇప్పుడు మన కొత్తిమీర చక్కగా నీట్గా కట్ చేసుకోవాలి. లైట్గా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. మనం కూడా లైట్ ఫ్రై. ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకోవాలి. ఇంత ఈ కలర్ వచ్చాక మనం ఇప్పుడు దాన్ని మిక్సీ పట్టుకోవాలి. మనం తీసుకుందాం. ఇప్పుడు దీన్ని మెత్తగా మనం దాన్ని చూద్దాం. ఇప్పుడు ఇలా మనం మిక్స్ పెట్టుకుని ఇప్పుడు దీని తాలింపు అయితే వేసుకుందాం. ఇప్పుడు తాలింపు వేసుకుందాం. మనం ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం. ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ వేసుకొని కొంచెం అట్లా తిప్పేసి ఈ ఆనియన్స్ మనం కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేదాకా అట్లా వేయించిన తర్వాత మనం మిక్స్ పట్టిన దాన్ని దీంట్లో వేసి తిప్పేస్తాం. మిక్స్ పట్టుకున్నదాన్ని ఇప్పుడు దాంట్లో వేసుకుందాం. ఇప్పుడు తాలింపు ఎంతో టేస్ట్కరమైంది కొత్తిమీర పచ్చడి రెడీ. ఇంకా తినేద్దాం లేట్ ఎందుకు. సూపర్.